ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఆధ్యాత్మిక శాస్త్రంలో మరొక అంశం గురించి మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సందేశం మాస్టర్స్. మన పురోగమనాన్ని జీవితంలో మన పురోగమనాన్ని వేగవంతం చేసుకోవడమే యోగ సిద్ధాంతం. కాలేజ్కి స్కూల్కి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎందుకు పంపిస్తారు? వాళ్ళు ఇంట్లో చెప్పచ్చు కదా, తల్లిదండ్రులు చెప్పచ్చు. కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళ పురోగమనము వేగవంతము. చూశారా? కనుక ధ్యానం చేశామనుకోండి, మన పురోగమనము వేగవంతము. అంటే నడక వెళ్ళేది ఫ్లయింగ్లో వెళ్తాం, గరుడ గమనంలో వెళ్తాం. నడక కాస్త గరుడ గమనం అవుతుంది ధ్యానం చేస్తే. యోగ సిద్ధాంతం, ధ్యాన యోగం. చూశారా? మీరు చిన్నప్పుడే భగవద్గీత చదివారనుకోండి, అసలు సంగతి తెలిసిపోతుంది. మీ జీవితము గరుడ గమనం అవుతుంది, లేదా నడక. చిన్నప్పుడే భగవద్గీత చదవాలి, చిన్నప్పుడే ధ్యాన సాధన చేయాలి. నేను శరీరం కాదు, ఆత్మను తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విద్య చిన్నప్పుడే. శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. చూసారా? కనుక వేగవంతం చేసుకోవడమే 5వ సిద్ధాంతము, యోగ సిద్ధాంతం. అసలు ధ్యానంలో వచ్చిన తర్వాతే, యోగంలో వచ్చిన తర్వాతే ఈ మొట్టమొదటి సిద్ధాంతాలన్నీ తెలుసుకునేది మానవుడు. అంతవరకు తెలుసుకోడు. అంతవరకు తాను ఆత్మ అయినా తాను ఆత్మని తెలియదు, ఎన్నో జన్మలు ఎత్తినా తాను ఎత్తాడని తెలియదు, తనను నడిపించేది తన కర్మలే అని తెలుసుకోకుండా పురోగమనం లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. యోగి అయిన తర్వాత, యోగ సిద్ధాంతంలో అడుగడిన తర్వాత ఇవన్నీ ఉన్నాయని తెలుసుకుంటాడు తొలిసారిగా మానవుడు. అప్పుడు హాయిగా జీవిస్తాడు. అందుకే యోగివిక నాయన అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ. ఫస్ట్ యోగివిక, యోగ సిద్ధాంతంలో అడుగుపెట్టు, అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మ్యభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ. అర్జున యోగివిక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.